సో తెలంగాణలో ఎవరైతే చదువుతున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అనుకోండి, వీళ్ళందరికీ ఒక బ్రేకింగ్ అప్డేట్ అనమాట. మరి ఇది గనక జరిగితే మీకు ఇది గుడ్ న్యూస్ అవుతుంది. ఇది గనక మీకు జరగలేదంటే బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఇంతకదేంటి దాని గురించి అబ్బాయి ముందైతే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, రేపు మ్యాక్సిమం నాకు తెలిసి కాలేజీలు జరగకపోవచ్చు, హాలిడే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రేపు రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నికలు ఏదో జరుగుతున్నాయి అని చెప్పేసి నవంబర్ 11న ఇప్పుడు నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు కదా. అయితే దానికి సంబంధించింది రిజర్వేషన్ కేటగిరీ సంబంధించింది ఏదో కోర్టులో తేడా రావడం వల్ల వీళ్ళు ఈ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చారు. ఇది ఊళ్ళలో కూడా జరిగినట్టయితే యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్ కూడా క్లోజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అటానమస్ అయినా కానివ్వండి, అఫిలియేటెడ్ అయినా కానివ్వండి. ఓకేనా? సో మీకు ఇంతవరకు మెసేజ్ వచ్చిందా రేపు బంద్ ఉంటుందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ చివరి నిమిషంలో కన్నా బంద్ అయితే మీ కాలేజీ నుంచి మీ వాట్సాప్ గ్రూపులోకి మెసేజ్లు వస్తాయి. ఓకేనా? అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్.